పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం శ్రీరామ గారి చేతుల మీదుగా పాత బస్టాండ్లో ఈ యొక్క చలివేందరు మా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా మా కమిషనర్ వచ్చిన తర్వాత గూడూరులో 10 చలివేందర్లు గతంలో మున్సిపాలిటీ వాళ్ళు చేశారో లేదో నాకే తెలియదు. మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా పూజా తప్పకుండా మా కమిషనర్ గారు పాటిస్తున్నారు. మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ప్రజలతో అనుకూలమైనటువంటి ప్రజాప్రతినిధులు చేయాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే మున్సిపాలిటీలో ఎలక్షన్స్ లేవు, దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. కానీ ఎలక్షన్ లేకపోయినా కమిషనర్ గారు అన్నీ తానే తన ఎత్తున వేసుకొని అన్నీ చేస్తున్నందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్ మన గూడూరు చెరువు సంబంధించిన ట్రాక్ని ఎవరు అటన్నా ఇటన్నా కానీ మా కమిషనర్ గారు సొంతంగా ఆ యొక్క ట్రాక్ మొత్తాన్ని క్లీన్ చేశారు. రేపు కలెక్టర్ గారు శనివారం గూడూరుకి వస్తున్నారు, అది శనివారం వస్తున్నారు. ఆ కార్యక్రమాలు అందరూ పాల్గొనాలి. దాని తర్వాత అక్కడ నుంచి కలెక్టర్ గారిని అక్కడ తీసుకెళ్ళి చూపించి దాని ఫర్దర్ శాంక్షన్స్ కూడా తీసుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే సార్ గతంలో మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మసీదుల దగ్గర అన్ని శుభ్రం చేసిన తర్వాత డబ్బులు మున్సిపాలిటీ ఇచ్చాము, నెలలో కూడా ఇచ్చారు. మనకేమైనా ఆదేశాలు వచ్చింటే మనం మసీదులకి వాటికి కూడా సహాయం చేస్తాం. మా వాళ్ళు వస్తారు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే పెద్దలు చెప్పినట్టు ఎవరైనా సరే స్వచ్ఛంద సేవా సంస్థ ఉంటే ఎక్కడెక్కడ ఎలా తాకిడికి ప్రయాణికులు కానీ లేదా ప్రజలు కానీ బాధపడుతున్నారో ఆరు ఖచ్చితంగా ఈ యొక్క చలివేందర్ని ఓపెన్ చేయాలని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరులో ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు మా కమిషనర్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఒకసారి మా పార్టీ క్యాడర్ అంతా